ఇట్లా ఉంటే ఇక రుణమాఫీ కోసం సెల్ఫీ ఉద్యమం, రైతుల వినూత్న నిరసన. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో నేరుగా సీఎంఓకు ఫోటోలు, రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో కార్యక్రమం. చివరికి రైతులు మళ్ళా ఆందోళన బాట పట్టాల్సినటువంటి పరిస్థితి. రుణమాఫీ చేసినాం, అందరికీ చేసినాం, యాదగిరి నరసన్న మీద ఒట్టు, ఎములాడ రాజన్న మీద ఒట్టు, గద్వాల జోగులాంబ మీద ఒట్టు, భద్రాద్రి రామన్న మీద ఒట్టు, ఈ అన్న మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు, జూబ్లీల్స్ పెద్దమ్మ మీద ఒట్టు అని చెప్పేసి తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లేసి నువ్వు రుణమాఫీ మీద ప్రజలకు హామీ ఇచ్చినావు. ఆ ఆగస్టు 15 పోయింది, సెప్టెంబర్ 15 కూడా పోయింది, ఇప్పటిదాకా రుణాలు ఇంకా మాఫీ కాలేదు. వీళ్ళందరూ రైతులు కాదా? వీళ్ళందరూ పార్టీలో లాంటి నువ్వు చెప్తా ఉన్నావు కదా, పొంకనాల మాటలు మాట్లాడుతూ ఉన్నావు కదా, అందరికీ మేము రుణమాఫీ చేసినాం అని చెప్పేసి. మరి వీళ్ళందరూ ఎవరు? రైతులు కదా వీళ్ళు. వీళ్ళెవరు తెలుసా? అసలు ఆదర్శ గ్రామం అది, ఆదిలాబాద్ జిల్లాలో ఆదర్శ గ్రామం అది. ఆ గ్రామాలకు చెందినటువంటి రైతులు వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉంటారు వాళ్ళు. అలాంటి రైతులకు కూడా నువ్వు రుణమాఫీ చేయలే. ఎవరికి చేసినావు రుణమాఫీ? నీ కొండారెడ్డి పెళ్ళిలో రుణమాఫీ కాలే పూర్తిగా అందరు రైతులకు. ఎవరికైంది చెప్పు? కొండారెడ్డి పెళ్ళిలో కాలే, నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో చేయి కదా, మొత్తం అందరు రైతులకు చేయి. తెలంగాణ మొత్తము ఆహ్వానిస్తుంది నిన్ను బేష్ అంటది. కొడంగల్లో ఉన్నటువంటి మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని ఊర్లు ఉన్నాయో, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి రైతుకు తీసుకున్న అప్పు మొత్తం రుణమాఫీ చేయి. 2 లక్షల వరకే చాలు, అందరికీ రుణమాఫీ చేయి. ఇదే కొడంగల్లో నిన్న ఒకటి నాకు ఒక ఆయన పంపించిండు, ఒక్క నిమిషము. ఇదే కొడంగల్లో ఇగో ఇది మరి 19వ తారీఖు 8వ నెల ఆగస్టు నెల కొడంగల్ నుంచి పెట్టిరు ఒక లెటర్. చూడు, అది కూడా చూపిస్తాం మీకు. చూడండి, ఉమ్మడి మద్దూరు మండలము పరిధిలో గల పెదతండా గ్రామ పంచాయతీకి చెందినటువంటి గిరిజనులకు రుణమాఫీ కాని విషయం గురించి కలెక్టర్ గారికి లెటర్ రాసిరు. వీళ్ళు పోయి కలిసి వచ్చి ఇచ్చొచ్చిరు. ఏమని తమరితో మనవి చేయనది ఏమనగా, మేము నివాసము పెదతండా ఉమ్మడి మద్దూరు మండలము జిల్లా నారాయణపేటలో గల బీద గిరిజనులము. మేము ఐఓబి కోతులాబాదు బ్రాంచ్ యందు పంట రుణమాఫీ తీసుకున్నాము. అట్టి పంట రుణాలను ప్రభుత్వము విధించినటువంటి కాల పరిధిలోనే 2 లక్షల లోపు అప్పు తీసుకున్నాము. కానీ మాకు రుణమాఫీ కాలేదు. ఎవరెవరికి కాలేదో ఇక్కడ పేరు రాసిరు. పెంట్యా నాయక్ సన్నా సేవ్యా నాయకు, పాస్బుక్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. కోతులాపురము బ్రాంచి. ఇంకా సాలిబాయి ఆమె మహిళ, భర్త డాక్యా నాయకు, మంగ్లీబాయి భర్త టెక్యా నాయకు పెంట్యా నాయకు, శ్రీకృష్ణ సన్నాఫు పెంట్యా నాయకు, మంగ్యా నాయకు సన్నాఫు పీత్యా నాయకు, వి లలిత తండ్రి పాండు నాయకు, పి భాస్కర్ నాయకు సన్నాఫు డాక్యా నాయకు, పెంట్యా నాయకు సన్నాఫు సేవ్యా నాయకు, ఇంకోటి ఏంది శంకర్ హన్మయ్య పవార్ సన్నాఫు హన్మ, సో ఎల్ పాండు నాయకు సన్నాఫు హన్మ నాయకు. సో ఇంతమంది 10 మంది రైతులు ఒక్కరు కూడా మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి కలెక్టర్కు లేఖ రాసిరు. కావున తమరు మా యందు దయ ఉంచి ప్రభుత్వం నుండి మాకు రుణమాఫీ మంజూరు చేయించి మా బీద గిరిజనులను ఆదుకోవాలని కోరుతా ఉన్నామని చెప్పేసి చెప్తే ఆ కలెక్టర్ గారు కూడా సంతకం పెట్టి పంపించిండాలని. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి? ఇది సొంత నియోజకవర్గమే, ఇది నీ కొడంగల్ నియోజకవర్గమే. ఇది రైతులకు గాలి రుణమాఫీ ఎన్నడు రాసిరు? 19వ తారీఖున రాసిరు. నిన్న ఫోన్ చేసిరు నాకు. సో ఇట్లా ఎంతో మంది రైతులు నీ సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నట్టు? చూడండి, రుణమాఫీ కోసం సెల్ఫీ ఉద్యమం, రైతుల వినూత్న నిరసన. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో నేరుగా సీఎంఓకు ఫోటోలు, రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో కార్యక్రమం. సెల్ఫీ అంటే ఓ సరదా అనే స్థాయి నుంచి సెల్ఫీ అంటే ఒక ఉద్యమం అనే స్థాయికి తీసుకెళ్తున్నారు తెలంగాణ రైతులు. రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు సెల్ఫీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పొలాల్లో ఉండే రుణమాఫీ చేయాలంటూ సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆవేదనను తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు తాము దిగిన ఫోటోలను నేరుగా సీఎంఓకే పంపుతుండడం ఆసక్తికరంగా మారింది. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఈ వార్త మొత్తం చదువుదాం. రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి, రాష్ట్రంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో పాస్బుక్లతో
రైతులు సెల్ఫీలు తీసుకొని వాటిని సీఎం కార్యాలయానికి నిరసన తెలుపుతున్నారు. ఆదివారం దుబ్బాకలోని రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు పాస్బుక్లతో సెల్ఫీలు తీసుకొని నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంలోనూ రుణమాఫీ కాని రైతులు సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ముఖరా కే గ్రామానికి చెందినటువంటి రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పట్టా పాస్బుక్లు చూపిస్తూ చేనులో సెల్ఫీలు దిగారు. వాటిని సీఎం కార్యాలయానికి పంపించి నిరసన వ్యక్తం చేశారు. సో ఇచ్చిన హామీ ప్రకారం సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటరియట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, రైతులతో పెట్టుకున్నాడు ఎవ్వడు ముంగలవాడలే. విర్రవీగినటువంటి మోడీ అలా ఎడవనుకుడు. ఇద్దరు 2 పార్టీలు సపోర్ట్ చేస్తే కానీ ఆయన సర్కారు నిలబడే పరిస్థితి లేదు. ఇదే రైతులను అదే ఢిల్లీ బార్డర్లో 1000 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి మోడీ ఇలా ఆ రైతుల పాపం తలిగి కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు బీజేపీకి. నెక్స్ట్ అంత వస్తాయన్న నమ్మకం కూడా లేదు. సో కాబట్టి రైతులతో పెట్టుకున్నాడు ఎవ్వడు ముంగలపడలే. చంద్రబాబు నాయుడు కానీ రైతులను దొక్కిచ్చి కరెంటు అడిగినందుకు కాల్చి చంపినటువంటి చంద్రబాబు నాయుడికి ఏం గతి పట్టింది? ఇవాళ రేపు నీకు కూడా అదే గతి పట్టబోతా ఉన్నది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, చరిత్రను తెలుసుకో ఒకసారి, చరిత్రను చదువు ఒకసారి. రైతులతో పెట్టుకున్నాడు ఎవడైనా బాగుపడ్డా? రైతులకు వ్యతిరేకంగా పరిపాలన చేసి రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ఆ రైతులను అణచివేసి అరెస్టులు చేసి నిర్బంధం చేసి లోపలేసి ఇబ్బందులకు గురి చేసి రాజ్యం వెళ్ళినోడు ఎవడైనా ముంగల పడ్డా? చరిత్ర తెలుసుకో ఒకసారి, చదువుకో ఒకసారి, తెలుస్తుంది. మోడీనే నీ బాసే కదా మోడీకే పోపిచ్చి ముచ్చెమటలు పట్టిపిచ్చిరు. సో కాబట్టి రైతులతో పెట్టుకోవద్దు. రైతులతో పెట్టుకుంటే అంత ఈజీగా ఉండదు, వ్యవహారము చాలా గట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ దేశంలోనే 70-80% రైతాంగం సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి. సో కాబట్టి మెజారిటీ కుటుంబాలు రైతులై, ఏ రైతైనా కావచ్చు, ఏ పార్టీకి చెందినటువంటి కావచ్చు, రైతే. సో కాబట్టి ఆ రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు అది చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రుణమాఫీ లేదు, ఏది లేదు, అంత ఆగం పంచకంతం. ఇక చూడండి, ఇక్కడ క్లియర్ కనపడతా ఉంది. కలెక్టరేట్లో రైతుల ఆందోళన. సిద్దిపేట జిల్లా కార్యాలయం వద్ద రుణమాఫీ కోసం సోమవారం ఆందోళన చేపట్టారు. జిల్లాలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రుణమాఫీ కానీ రైతులు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసనకు దిగారు. ప్రజావాణిలో తమ గోడును వినిపించి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి రాగా కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు రైతులు. ఇట్లా ఎక్కడికక్కడ నీ పోలీసు వాళ్ళకు ఫుల్ పని అయిపోయింది. ఇప్పుడు ఇక పోలీసు వాళ్ళకు స్పెషల్ ఫోర్స్, వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా కాదు, స్పెషల్ ఫోర్స్.